గమ్ గమ్ గణేష సినిమా టైటిల్ తగ్గట్టే నిజంగా ఇందులో వినాయకుడి పాత్ర చాలా కీ రోల్ అనమాట. ఈ సినిమా మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఏముందా సినిమాలో అనే ఫీల్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే నేను కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయ్యాను. అరే ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొని ఇంత అక్కడక్కడ అలాంటి సీన్లు అవసరమా, బోర్ కొట్టించే సీన్లు అవసరమా అనే ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఏదో సోసోగా అలా వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుందన్న ఎంటర్టైన్మెంట్. ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ఉన్నా కూడా నవ్విచ్చేశారు. నవ్వించారు. థియేటర్ మొత్తం గోల. వెన్నెల కిషోర్ అన్న, ఇమానియల్ అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, రాజేష్ అన్న, వీళ్ళ క్యారెక్టర్లు అయితే వేరే లెవెల్ అనమాట. ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. బట్ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి ఒక దొంగ ఒక డైమండ్ కొట్టేసి పారిపోతూ పొరపాటున దేవుడికి చిక్కేస్తాడు. అక్కడ జరిగే సీను అండ్ ఇంకొక వర్షన్ ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు డబ్బులు ఇచ్చి ప్రజలు గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలి అనుకునే ఒక రాజకీయ నాయకుడు ఆ డబ్బుని ఎలా పంచాలి, ఎలా తీర్చుకుంటాడు అనే దానికి వీళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఆడించే ఆట ఈ సినిమా అంతా. చాలా సింపుల్గా ఫన్నీగా ఉంటుంది. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించుంటే బాగుండేమో సినిమా. నాకు అక్కడ కంటెంట్లో అంత క్యూరియాసిటీ ఏమి అనిపించలేదు స్టోరీలో. ఇంకోటి హీరోయిన్ ఉందంటే ఉంది, ఒక సాంగే ఉంటుంది. అండ్ ఫస్ట్ సాంగ్ అయితే కొంచెం బెటర్ అనిపించింది వీటన్నిటిలో. కానీ వీటన్నిటి మొత్తంలో మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపించింది అన్న నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్, ఇమానీల యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్కి రండి. సినిమాని అయితే కంపల్సరీ చూడొచ్చు. సినిమా ఎంటర్టైన్మెంట్ వేలో నాకైతే బాగానే అనిపించింది. బట్ ఇంకా బాగుండేదేమో మేబీ. థ్యాంక్ యూ.